అండి ముందు 2 వీడియోలో కూడా మనం చూసాము గవర్నర్ బంగ్లా ఏ విధంగా ఉంటుందని చెప్తానని. ప్రజెంట్ మనం గవర్నర్ బంగ్లా దగ్గరే ఉన్నాము ఆర్ట్స్ హిల్స్లో. ఇప్పుడు మీకు గవర్నర్ బంగ్లా చూశారు కదండి. ఒకప్పుడు వేసవి కేంద్రంగా ఉన్నది. మనం ఇది ఏమంటామంటే మన కొండ పేరు కూడా అందరికీ తెలిసిందే, హార్స్ హిల్స్ అంటున్నారు. హార్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. కానీ మన ముద్దుగా ఆంధ్ర ప్రజలు పిలుచుకునే పేరు ఏమంటే ఏనుగు మల్లమ్మ కొండలు అంటారండి. చాలామంది కాంపిటేటివ్ చదివే వాళ్ళకైతే ఇది చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్లో కూడా ఏనుగు మల్లమ్మ కొండలు గల ప్రదేశం అని అడిగారండి. చాలామంది కూడా ఐడియా లేకుండా హార్స్ హిల్స్ అంటే ఐడియా వస్తుంది కానీ ఏనుగు మల్లమ్మ కొండలు అంటే ఐడియా లేదు. ప్రజెంట్ ఏనుగు మల్లమ్మ కొండలు అంటే ఇదేనండి హార్స్ హిల్స్లో. ముఖ్యంగా కాంపిటేటివ్ చదివే వాళ్ళకు కూడా నా సలహా చెప్తాను అనేది. ఏనుగు మల్లమ్మ కొండలు అంటే హార్స్ హిల్స్ని ఇంకొక పేరు ఏమంటే ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా అంటారు. ఏనుగు మల్లమ్మ కొండ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు మల్లమ్మ అనే భక్తురాలు ఉండేదన్నమాట. మల్లమ్మ అనే భక్తురాలు ఏం చేస్తూ ఉండేదంటే ఈ కొండ మీద వచ్చేసి పూజలు చేసుకుంటూ ఉండేది. పూజలు చేస్తూ ఉండేది. ఆ మల్లమ్మకి ఏమైపోయిందంటే అంటే దాదాపు ఇక్కడ ఉండే ఏనుగుల గుంపు కానీ అవి వచ్చేసి అట్లే ఉంటుంది. చెప్పాను కదండి. ఇప్పుడు మనకి ఏనుగు మల్లమ్మ కొండలో ఎలాగా పేరు వచ్చిందంటే మల్లమ్మ అనే భక్తురాలు ఏం చేస్తానంటే ఈ కొండ మీద ఏం చేశారంటే ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేది. దాన్ని ఏం చేస్తానంటే ఆమెకు తినడానికంటే ఇక్కడ ఉండే ఏనుగుల గుంపును కానీ ఏనుగులు అనేవి ఏం చేస్తానంటే ఆ మల్లమ్మకి తినడానికి ఏం చేశారంటే పలహారాలు అలాంటివన్నీ ఇచ్చేవన్నమాట. అంటే ఫ్రూట్స్ కానీ ఆ విధంగా. అందుకు ఏం చేశారంటే మన వాళ్ళు ఏనుగులు ఆ విధంగా మల్లమ్మ సాయం చేయడం వల్ల ఈ కొండకి ఏమంటే ఏనుగు మల్లమ్మ కొండలు అనే పేరు వచ్చిందండి. ఇది చాలామంది చెప్పడం వల్ల నేను ఏంటంటే ఆ విన్న మాటల్లోనే మీకు చెప్తున్నాను. ఏనుగులు అనేది మల్లమ్మ సాయం చేయడం వల్ల దీన్ని ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా అంటారు. ఇంకోటి అంటే హార్స్ హిల్స్ అని ఎందుకు అంటున్నారంటే పూర్వం బ్రిటిష్ అనే అధికారి అనమాట. ఐ థింక్ గవర్నర్ గానో కలెక్టర్ గారో పనిచేశారు హార్స్లీ అనే వ్యక్తి. అతని పేరు మీద ఏమంటే ఇక్కడ కలెక్టర్గా పనిచేశాడు, ప్లస్ గవర్నర్గా కూడా పనిచేశాడు. సబ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఏమైపోయిందంటే అతను ఎక్కువ వేసవి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటాడు. కానీ చాలామంది పురాణాల్లో కూడా ఏమని చెప్తున్నారంటే అంటే వాళ్ళ అబ్బాయి పేరు కూడా హార్స్లీ అనే పేరు ఉందంట. అతను అంటే కొద్దిగా అనారోగ్య సమస్యలతో చనిపోయారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ చనిపోవడం వల్ల అతని పేరు మీద కూడా దీనికి హార్స్లీ అనే పేరు వచ్చిందని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే బ్రిటిష్ అధికారం వల్ల మనకి హార్స్ హిల్స్ అనే పేరు వచ్చింది. మన వాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఏనుగు మల్లమ్మ అంటే మన మల్లమ్మ అనే భక్తురాల వల్ల కూడా దీనికి ఏనుగు మల్లమ్మ కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఇది చాలామంది చరిత్రకారులు చెప్పిండేదే. మనం దానివల్ల కొంతమంది ఇక్కడ ఉండే గైడులు కూడా మాకు ఈ విధంగా సలహాలు చెప్పారు. దానిని బట్టే నేను కూడా మీకు చెప్తున్నాను. అంటే అది చరిత్ర అలా చెప్పారంట. నాకు తెలిసిన విషయాలు అయితే మీకు ఈ విధంగా నేను చెప్తా ఉన్నాను.